రూ. 10 ఇడ్లీ ఉంటే చాలు 10 బకెట్ల సాంబార్ అయినా ఇట్టే జుర్రేస్తాం. అంత కమ్మగా ఉండే హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ ఓ టీ గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసేసి శుభ్రంగా కడిగి 2 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. ఇవి నానేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు వేసి దోరగా వేయించి చల్లారాక మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఉసిరికాయ అంత చింతపండు కూడా నానబెట్టేసుకోండి. నెక్స్ట్ కందిపప్పులోకి పొడవుగా చీల్చుకున్న 3 పచ్చిమిరపకాయల ముక్కలు, మీడియం సైజ్ ఒక టమాటా అండ్ ఒక ఉల్లిపాయ, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోండి. అండ్ ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ కారం కూడా వేసేసి వీళ్ళనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనికి పోపు పెట్టుకోవడం కోసం కడాయిలోకి 1 గంట నూనె వేసుకుని పోపు దినుసులు అన్నీ కూడా వేసి కరివేపాకు కూడా వేసి చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక టమాటా ముక్కలు కూడా వేసేసి టమాటాల్ని చక్కగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు పేస్ట్ 1 లీటర్ నీళ్లు పోసేసి చారు బాగా తెరలనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి, చిన్న బెల్లం ముక్క వేసి చారుని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో చిక్కగా మరిగించేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ రెడీ. ఈ సాంబార్ ఎంత టేస్టీగా ఉంటుందంటే తిన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇడ్లీ సాంబార్ అన్న పేరు వినిపించినా ఈ టేస్టే గుర్తొస్తుంది. అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.